నమస్కారం. ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. నవ్యాంధ్ర బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం, కార్తీక వన భోజనాలు బాణవుల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించుతాయి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో నవ్యాంధ్ర బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని వారి యొక్క ఐక్యతా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ సుగవాసి ప్రసాద్ బాబు విచ్చేయడం జరిగింది. వారికి బలిజ సంఘాల నాయకులు గజమాలతో పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, సుగవాసి ప్రసాద్ బాబులు మాట్లాడుతూ అన్ని వర్గాల వారితో పాటు మనం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి సంఘం తరపున సహకారం అందించాలని, చదువుకునే వారికి చేయూతనివ్వాలని అన్నారు. కార్తీక వనభోజనాల యొక్క ప్రాముఖ్యత గురించి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలియజేస్తూ వన మహోత్సవం కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనడం వలన అందరిలో ఐక్యతా భావం పెంపొందుతుందని, భక్తి భావం, మంచి అలవాట్లు అరవర్చుకుంటారని, అందరిలో సేవాభావం కలుగుతుందని తెలియజేస్తూ ప్రజలందరికీ కార్తీక మాస ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ భాస్కర్, నారాయణ విద్యా సంస్థల చైర్మన్ రేఖం నారాయణ, నవ్యాంధ్ర బలిజ సంఘం కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్బీ కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. వారికి ఘన స్వాగతం పలకాల్సిందిగా కోరడమైనది. రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఈరోజు సంఘం పెట్టామంటే ఈ రోజు ఆగకూడదు మామూలుగా. ఎందుకంటే యువతలు అందరూ కూడా, నేను సుమారుగా 1997 యూత్ కాంగ్రెస్ తాలూకా వైస్ ప్రెసిడెంట్. దాని అలాగే మన రాయలసీమకి తలమానికమైనటువంటి యువకులు, ఉత్సాహవంతులు, మాజీ టీడీపీ బోర్డు మెంబర్ అన్నగారు, నేనుండా వెన్నెముక. అసలు ఈ ప్రోగ్రాం జరగడానికి కూడా అన్నగారు వెన్నెముక. మన బలిజలకు ఎప్పుడు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా ఆశిస్తూ, ఇంత బంధువులతో చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చిన్న రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. రైతు కుటుంబంలో పెట్టి ఈ పొద్దు బంజన్న స్వామి పీఠాధిపతిగా 4 రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్నాను. అయోధ్యలో రాముల మందిరం ఓపెనింగ్ కూడా నాకు ఆహ్వానం వచ్చి అక్కడ పోయి రాముల మందిరం ఓపెనింగ్ కూడా నేను మన కులము ద్వారా పోయినందుకు చాలా గర్విస్తున్నాను. కానీ అక్కడ పీఠాధిపతుల్లో ఎవరు మన కులస్తులు పీఠాధిపతులు లేరు. ఎవరు స్వామీజీలు వచ్చినా నాకు ఈ అవకాశము మన కులంలో పుట్టినందుకు, బలిజ కులంలో పుట్టినందుకు. వనభోజనం సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? పవిత్రమైన కార్తీక మాసంలో ప్రజలందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఈ మంచి వాతావరణంలో మన భాగవతం శ్రీకృష్ణుని కాలం నుంచి ఈ వనభోజనాలు ఉన్నాయని ఒక ప్రతీక ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించి మన సాంప్రదాయాలను ఎప్పటికీ నిలిచిపోయేలా చేయాలని, అందరూ ఈ వనభోజనాల్లో భాగస్వాములు కావాలని నేను ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, సంఘం బలోపేతం కావడానికి మీరు ఇచ్చేటువంటి సందేశం? అందరూ మంచి ప్రవర్తనతో ప్రవర్తించి బాగా ఒక క్రమశిక్షణతో కూడిన మార్గంలో నడిచి 10 మందిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బలోపేతం అవుతుంది. ఓకే.